సిబిఐ పిటిషన్ వేసే ముందు జగన్ను కలిసేందుకు చాలా ప్రయత్నించాను. అప్పుడు కూడా హెల్ప్ చేయలేదు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నాన్న మొదటి వర్ధంతికి పిలవడానికి కలుస్తాను అంటే రావద్దన్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా వివేకం తీశారన్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేశారు. ఒక 4-5 ఏళ్ళుగా మీరు కూడా ఫైట్ చేశారు. ఈ సమయంలో దీని గురించి మీరు ఎప్పుడైనా ఆయన్ని కలవటానికి ప్రయత్నించారా? అసలు కేసు ఏం జరుగుతుంది అని ఇట్లాంటివి అడగటానికి ప్రయత్నించారా? ఆయన ఉన్న మీతో మాట్లాడారా ఇటీవల కానీ గతంలో? సిబిఐ పిటిషన్ వేయకముందు చాలా ప్రయత్నించాను. చాలాసార్లు ప్రయత్నించాను. 1-2 సార్లు మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత దీని గురించి కాకుండా ఇన్ఫ్యాక్ట్ నాన్న మొదటి వర్ధంతి అప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు, మాట్లాడలేదు. నా ఉద్యమం నాదైతే. మేడం, వివేకం సినిమా బయోపిక్ అని వాళ్ళు పేరు పెట్టారు. బయోపిక్ అంటే యాజ్ టీజ్గా తీసేది. అందులో ఉన్నవన్నీ వాస్తవాలని మీరు నమ్ముతున్నారా? ఇది సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా చేసినారు అంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేసుంటారు. అది దాంట్లో ఫైనల్గా ఏం చేశారో చూస్తే, ఎట్లా హత్య చేశారో చూస్తే రియాలిటీతో కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా నాన్నగారిని హింసించారని నాకు అనిపిస్తుంది. వివేక సినిమా విషయంలో కోర్టుకు వెళ్ళారు, దస్తగిరి కోర్టుకు. ఆ సినిమాలో ఉన్నది మీరు వాస్తవం అని భావిస్తున్నారా? ఎందుకు దాని మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తాయి? అది సినిమా అనాలో, డాక్యుమెంటరీ అనాలో, ఏమనాలో నాకు తెలియదు. అది ఎవరు చేశారో, ఎప్పుడు చేశారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేశారు. దాంట్లో పర్సనల్ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీతో. కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడడానికి నాకే భయం వేసింది. భయపడ్డా, కళ్ళు మూసుకున్నాను, చూడలేకపోయాను. కానీ యాక్చువల్గా అయితే కదా రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు. రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది. అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కానీ నాకు మాత్రం చాలా బాధేస్తుంది.